మేజర్‌గా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌లో ఫస్ట్ వచ్చేసి ఆస్తమా, సెకండ్ వచ్చేసి సిఓపిడి. Yes. అసలు సిఓపిడి అంటే ఏంటి? ఏ స్టేజ్ వరకి సివియర్‌గా వస్తుంది ఈ కాలంలో మేజర్‌గా? ఇప్పుడు మీకు ఆస్తమా చెప్పాం కదా, అగైన్ సిఓపిడి ఆస్తమాకి పెద్ద తేడాలు ఉండవు. ట్రీట్మెంట్ ఆల్సో ఆల్మోస్ట్ సిమిలర్, అగైన్ ఇన్హేలర్సే. అయితే ఆస్తమాలో నేను ఏం చెప్పాను మీకు, వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పాను. ఆ ట్యూబ్‌లో. ఎస్, ట్యూబ్లో వేరియేషన్స్, డయోర్నల్ అంటే పొద్దునకి రాత్రికి, సీజనల్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఈ ఆస్తమా అనేది రివర్సిబుల్ ఉంటుంది. రివర్సిబుల్ అంటే ఆ కండిషన్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఆస్తమా లాంటి ఎయిర్వేస్ ఇర్రివర్సిబుల్ అంటే ఆ నారోయింగ్ పర్మనెంట్ అయిపోతుందో దాన్నే సిఓపిడి కింద కన్సిడర్ చేస్తాం. అంటే దీనికి అంటే ఆస్తమా వచ్చిన వాళ్ళకి సిఓపిడి వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే రిస్క్ అనేది ఉంటుందా? దిస్ ఈస్ ఎర్లియర్ ఇట్ వాస్ థాట్ బ్యాక్ ఇన్ ఓల్డ్ డేస్, దే థాట్ ఆస్తమా సిఓపిడి రెండు వేరు వేరు వ్యాధులు అని అనుకున్నారు. బట్ నౌ ఇవాల్వింగ్ నాలెడ్జ్ ప్రకారం ఏమంటున్నారంటే ఆస్తమా సిఓపిడి అన్నీ కూడా ఒక సిండ్రోమ్కి సంబంధించినవే. ఇట్ మే బి అలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ ఆస్తమా మే బి ద స్టార్టింగ్ పాయింట్, సిఓపిడి మే బి ద ఎండ్ పాయింట్. అది మొత్తం ట్యూబ్ అంతా కూడా అట్లే పర్మనెంట్ గా దట్స్ వాట్. సో దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో దట్స్ ద రీజన్ వై ద సేమ్ ట్రీట్మెంట్ వర్క్స్ ఫర్ బోత్ ఆఫ్ దమ్. కానీ సిఓపిడి ఈజ్ మచ్ మచ్ మోర్ సివియర్ అనమాట. ఊపిరి ఆబ్వియస్గా ఊపిరి సాగిపోయిందంటే మనకి గాలి సరిగా వెళ్ళి రాదు, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనం వదలదో అది పేరుకుపోతుంది లోపల, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా మంది అంటుంటారు స్మోకింగ్ చేసే వాళ్ళకన్నా పీల్చే వాళ్ళకి ఇంకెక్కువ రిస్క్ ఉంటుంది అని. సిఓపిడి రిస్క్ కూడా అట్లే ఉంటుందా? సేమ్. ఇప్పుడు ఎక్కువ రిస్క్ అని చెప్పం కానీ వాట్ వి సే లిజన్, ఇప్పుడు స్మోక్ చేసేవాడు ఏం చేస్తాడు, తీసి వదిలేస్తాడు. సో లెట్స్ సే హీ ఇన్హేల్స్ వన్ పార్ట్, ఎక్సెల్స్ త్రీ పార్ట్స్. ఇప్పుడు పక్కన ఏం చేస్తాడు, ఆ 3 పార్ట్స్ ఇన్హేల్ చేస్తున్నారు. సో అందుకే రిస్క్ అని చెప్తాము. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. స్మోక్ చేసేవాడే కాదు పక్కనోడు కూడా ఎఫెక్ట్ అవుతాడు. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దోస్ థింగ్స్.